Sabhaya Namaha. Good morning, dear students and respected teachers. Today I am very happy to hear because the school is full of bright minds and with beautiful dreams. I appreciate all the students who are present in front of me. Please make a smile or claps. Okay. Nenu, first of all, in our comfortable, it is a motivation class. Shall we will continue in Telugu, ma'am? Okay, continue in Telugu. Okay, thank you, ma'am. First of all, the president of the meeting by our respectable and honorable principal, Srimati Supraja ma'am. Actually, the name is Supraja. What is the meaning of this? To make every movement in the successful way. ప్రతి అంశాన్ని విజయవంతంగా చేసే ప్రతి వ్యక్తిని సుప్రదపూర్వమైనటువంటి పనులు అంటారు. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ అకేషన్ విత్ స్మాల్ టైం. ఒక విజయవంతంగా క్రియేట్ చేసినటువంటి మేడం, ప్రిన్సిపల్ మేడంకి వెరీ హ్యాపీ. వారికి ముఖ్యంగా ఇక్కడ నన్ను తీసుకురావడానికి కృషి చేసినటువంటి మా ఆప్తుడు శర్మాజీకి అండ్ వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. సో మేడం అడిగారు, ఐఎమ్ ఏ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్, కానీ మాకు పిల్లలకి మోటివేషన్ కావాలి అన్నారు. మేడం చెప్పా, మేడం, వన్ స్టూడెంట్ ఎంటర్ ఇన్ టు ద ఆదిత్య స్కూల్ ఇది ఆల్వేస్ మోటివేటెడ్. ఒక్కసారి ఆదిత్య స్కూల్కి వచ్చాడు అంటేనే మోటివేట్ అయితేనే ఈ ప్రెమిసెస్ లోకి అడుగు పెడతారు అని చెప్పారు. మీరు నేను చెప్పింది అర్థమైందా? కానీ మాకు ఇంకా మోటివేషన్ కావాలి. నేను ఇక్కడ చూశాను, గోల్డ్ మెడల్ విన్నర్స్ ఉన్నారు, ట్రెమెండస్ విన్నర్స్ ఉన్నారు, మాస్టర్ స్ట్రోక్ ఎంప్లాయీస్ ఇన్ ఐఎంఓస్ ఉన్నారు, ఆల్రెడీ మోటివేటెడ్ పిల్లలు. కానీ మీ సక్సెస్ అనేటువంటిది ప్రపంచం గుర్తుపెట్టుకునేలా ఉండాలి అంటే మీరు కొన్ని అంశాలు నా ద్వారా కూడా తెలుసుకోవాలి. డూ యు నో బిఎస్ఎఫ్? ఎనీబడి? బిఎస్ఎఫ్ అనే మాట ఎప్పుడన్నా విన్నారా? ఎస్, గివ్ ఎ బిగ్ క్లాప్స్ టు హిమ్. What is your name? Which class? 10th class. Which? Good name, please. Manikanta. Manikanta, నువ్వు గాయత్రి ఆశ్నితో కూడా పోటీ పడి ఫస్ట్కి రావాలా, అవునా కదా? గాయత్రి ఉందా మీ క్లాస్లో? ఆశ్ని ఉందా లేదా? మరి నువ్వు ఎందుకు థర్డ్లో ఉన్నావు? సో ఏంటి ఇవాళ వచ్చాను? గాయత్రి ఇస్ దేర్, ఆశ్రి ఇస్ దేర్, సారీ అశ్విని, ఆశ్ని. గాయత్రి ఫస్ట్ ర్యాంక్ కదా, ఆశ్ని సెకండ్ ర్యాంకా, మణికంఠ థర్డ్. ఎలా తెలిసింది నాకు? మీ మేడం నేను మిమ్మల్ని ఏమన్నా అడిగానా? శాస్త్రిజీ మిమ్మల్ని ఏమన్నా అడిగానా నేను? అవును, అలా తెలిసిపోతాయి అంతే. సో మణికంఠ దగ్గర టాలెంట్ ఉంది, కానీ మణికంఠ ఆలోచనలు నేను థర్డ్ ర్యాంకుతో ఉండాలి అని సాటిస్ఫై అయిపోతున్నాడు. గాయత్రి ఆలోచనలు నేను ఎంటర్ ఆదిత్యాన్ని కొట్టాలి, ఆదిత్యాల టాప్ లో ఉండాలని గాయత్రి అనుకుంటుంది. ఆశని అనుకుంటుంది మణికంఠ కన్నా బెటర్ గా ఉన్నాను కదా, నాకు చాలు అనుకుంటుంది. అనుకుంటున్నావు అలా? లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్
బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బార్డర్ లో కాపలా కాస్తారు. మణికంఠ క్లాప్స్ కొట్టారు. మేడం, ఇఫ్ ఎనీ ఛాన్స్ ప్లీజ్ గివ్ వన్ మోర్ ప్రైజ్ టు మణికంఠ. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్, మన లైఫ్ లో విజయం సాధించాలంటే ప్రతి ఒక్కడు బిఎస్ఎఫ్ అవ్వాలి. ఎలా బిఎస్ఎఫ్? బిలీవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్మాలి. మీరందరూ మిమ్మల్ని నమ్మండి. నేను మా గాయత్రి కూడా నాకెంత నేను తలుచుకుంటే అయిపోతాను అంటుంది పావని. పావని దేని తట్ అది క్లాస్? ఓకే, తనకు చూడకండి, రాలేదు ఈరోజు ఆబ్సెంట్. తను అనుకుంటుంది గాయత్రిని ఏముంది, గాయత్రిని కొట్టే శక్తి నాకుంది అని. అలా నమ్మాలి. సో మీరందరూ బిలీవ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ ఎవడో నమ్మకల్లా, నాన్న నమ్మకల్లా, లేదా స్వరూపరాణి మేడం, సుప్రధారాణి మేడం నమ్మకల్లా, సరే నమ్మకల్లా, శాస్త్రి గారు నమ్మకల్లా, మీ వైస్ ప్రిన్సిపల్ నమ్మకల్లా, మిమ్మల్ని మీరు నమ్మాలి. నమ్మినప్పుడు విజయానికి తొలి మెట్టు అవుతుంది. నెక్స్ట్, ఎస్, స్టార్ట్ స్మాల్. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవద్దు. మణికంఠ, ముందు ఆస్టిన్ కొట్టు, తర్వాత గాయత్రి సంగతి చూద్దాం. ఓకే, నెక్స్ట్, మరి వాట్ ఈజ్ ఎఫ్? గోల్ పెట్టుకున్నాడు మణికంఠ, ఆస్టిని ఓడించాలి అని. ఫోకస్ గా ఉండాలి ఆ లక్ష్యం. తర్వాత వీళ్ళంతా అవ్వాలి అంటే కన్సిస్టెన్సీ ఉండాలి మీలో. అంటే చదువుతున్నాము ఈరోజు సుప్రజా రాణి మేడం గారి దగ్గర మార్కులు కొట్టడానికి చదవకూడదు. ఎందుకంటే కొన్ని వేల మందిని మేడం చూస్తారు కాబట్టి నీలో హిడెన్ టాలెంట్ ఏముందా అని తెలుస్తూ ఉంటాం. ఇందాక మనం చూసాం అక్షిత, ఇంకో అమ్మాయి పేరు శరణ్య కదా, ఇద్దరు మేడం సార్ వచ్చారు. మరి అక్షిత శరణ్య కన్నా లక్షణ ఉంది కదా 9th క్లాస్ లో. లక్షణ అయితే మరి లక్షణ రావచ్చు కదా ఇక్కడికి. అక్షిత ఎందుకు వచ్చింది, శరణ్య ఎందుకు వచ్చింది అంటే అక్షితకి కూడా ఒక టాలెంట్ ఉంది అని మీ మేడం గుర్తించింది. సో ప్రతి ఒక్కరికి ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. అది ఆట కావచ్చు, పాట కావచ్చు, పాట కావచ్చు, మాట కావచ్చు. ఆ హిడెన్ టాలెంట్ మీకు ఉండాలి. మీకు తెలుసా మన బ్రెయిన్ రోజుకి ఎన్ని ఆలోచనల్ని ప్రాసెస్ చేస్తుందో తెలుసా? కుసుమశ్రీ అని అమ్మాయి ఉందా ఇందులో? నాకు నీ మ్యాజిక్ తెలుసు. కుసుమశ్రీ, మన బ్రెయిన్ 70,000 ఆలోచనలు టార్గెట్ చేస్తుంది ఒక రోజులో, తెలుసా? మన బ్రెయిన్ 70,000 ఆలోచనల్ని కుసుమశ్రీ లక్షణ మీద పెడితే లేజర్ బీమ్ కన్నా తన ఆలోచనలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఒక విషయం గురించి 10 సార్లు ఆలోచిస్తే ఒక విజయం వస్తుంది. కానీ నీ మెదడు ఒక విషయం గురించి 70,000 సార్లు ఆలోచించగలదు. కుసుమశ్రీ, ఆలోచించే ఆలోచన నువ్వు లక్షణ మీద పడినట్ల. నాకు 2nd ర్యాంక్ వచ్చింది, మేడం మెచ్చుకున్నారు, మా డాడీ మెచ్చుకున్నారు, నాకు 5 స్టార్ చాక్లెట్ తెచ్చిచ్చారు అని సాటిస్ఫై అయిపోతుంది. అవునా కదా? అయిపోతున్నావా? అవును. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన బ్రెయిన్ ఎన్ని ఆలోచనలు ఒక విషయం మీద చేయగలదు? 70. నేను తెలుగు చెప్తే మీరు కూడా తెలుగు చెప్తే మేడం నన్ను తిడతారా? 70,000 70,000 ఆలోచనలు చేయగలదు. అక్షిత అని మీకు తెలుసా? నీకు ఇలా రా సార్. అశ్రిత అక్కడ కదా ఉన్నది.
ఓకే, ప్రియదర్శిని హనీబీ ఎంత ఉంటుంది? ఓకే, స్మాల్. హౌ మచ్ స్మాల్? ఎంత ఉంటుందా? మరి అందరూ చెప్పండి, ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? ఎంత ఉంటుందా? చాలా చిన్నది ఉంటుంది కదా. కానీ తెలుసా మీకు, అంత చిన్న హనీబీ ప్రియదర్శిని 5,000 ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళగలదు తెలుసా? ఒక రోజులో అది చేసే పని 5,000 ఫ్లవర్స్ ని టచ్ చేయగలదు. టచ్ చేసి రాగలడం కాదు, అక్కడ పని చేస్తుంది. ఒక హనీబీ కడుపు ఉంటుంది కదా, హనీబీ ఎంత ఉంటుందని చెప్పింది ప్రియదర్శిని. షో యువర్ హ్యాండ్. దిస్ మచ్. దాని కడుపు ఎంత ఉంటుంది ప్రియదర్శిని? షో అగైన్. మనం అనుకోవడానికి తప్పేం లేదుగా. నేనేం స్వరూప్ మేడం తీసుకొచ్చి స్కేల్ పెట్టి కొలరుగా. కడుపు ఎంత ఉంటుంది? ఇంతే ఉంటది కదా. చెప్పండి గట్టిగా. మీరు ఆదిత్య స్టూడెంట్స్, అందులో జగన్నాయకపూర్ స్టూడెంట్స్, సుప్రజారాణి మేడం గారు ట్రైన్ అవుతున్న స్టూడెంట్స్, పావురాల్ని అవలేనగా వేస్తున్నవారు, బెలూన్స్ ని చితగొట్టేస్తున్నవారు, చక్కని పాట పాడేవారు. మీరు చెప్పే మాట ఎలా ఉండాలి? జగన్నాయకపూర్ అంతా వినపడాలా లేదా? వినపడాలా లేదా? ఓకే, దట్ ఈస్ ఆదిత్య స్టూడెంట్. ఇప్పుడు దాంట్లో పట్టేటటువంటి లిక్విడ్ ఉంటుంది కదా, అది ప్రతి ఫ్లవర్ దగ్గరికి వెళ్ళి ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది? వెరీ గుడ్. అయితే మీ ఎన్ఎస్ మేడం బాగా చెప్తారు. హూ ఇస్ ఎన్ఎస్ టీచర్ హియర్? పదిహేను మందిలో వారు 2 పేర్లు గట్టిగా చెప్తుంటారండి. ఓకే, నా ఫ్రెండ్ ఉన్న వాళ్ళ పేర్లు నాకు వినపడుతున్నాయి అనమాట. ఓకే, మీ బయాలజీ టీచర్స్ అందరికీ క్లాప్స్ కొట్టండి. ఓకే, ఈ హనీబీ ఒక రోజుకి 250 గ్రామ్స్, దాని పొట్టలో 1 గ్రాము హనీయే పడుతుంది. 5,000 ఫ్లవర్స్ ని టచ్ చేస్తుంది. వై షుడ్ యు లాఫ్? మెరూన్ కలర్ ఎందుకు నవ్వు వస్తుంది? నువ్వే 500 గ్రాములు, 250 గ్రాముల, 250 గ్రామ్స్ యొక్క హనీని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. నీ చేతిలో చూపించే హనీయే తన పరిమితిని మించి పని చేస్తుంటే, ఇంత సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి ఈ కాలేజీలో ఎంతమంది సక్సెస్ఫుల్ స్టాఫ్ ఉన్నటువంటి నువ్వెంత బాగా పనిచేయాలి ప్రియదర్శిని? నువ్వెన్నో క్లాస్? 9th కదా. మరి రఘువీర్ని కొడతావా? చరణ్ రఘువీర్ నీ టార్గెట్ వాడు. సో చిన్న హనీబీయే ఒక రోజులో 5,000 ఫ్లవర్స్ టచ్ చేస్తుంది. ఎన్ని గ్రాముల హనీని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది? మరి ప్రియదర్శిని ఏం చేస్తుంది? మేడం మాట ఏం చేస్తాం చెప్పు. I want to become a doctor and excel my field. ఓకే, ప్రియదర్శిని ఎక్కువ టెన్షన్ పడుతున్నాను. నా టార్గెట్ ఏంటంటే లక్షణ అయిన, కుసుమశ్రీ అయిన, చరణ్ రఘువీర్ అయిన, వీళ్ళ ముగ్గురు బ్రెయిన్ ఎలా తయారయ్యిందో ప్రియదర్శిని బ్రెయిన్ కూడా అలాగే తయారు. ప్రియదర్శిని ఏ విధంగా ఆలోచిస్తుందో లక్షణ కూడా అలాగే ఆలోచిస్తుంది, కుసుమశ్రీ కూడా అలాగే ఆలోచిస్తారు, రఘువీర్ కూడా అలాగే ఆలోచిస్తారు. కానీ ఇక్కడ తేడా ఏం జరుగుతుంది? 75,000 ఆలోచనని లక్షణ ఓన్లీ స్టడీస్ మీదే పడుతుంది. అందుకే మేడం దగ్గర ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.
రఘువీర్ ఈ 75,000 ఆలోచనల్ని చదువుల మీద కాకుండా 2-3 వేల ఆలోచనల్ని పక్క పెడతా ఉన్నాడు. అందుకే రఘువీర్ థర్డ్కి వెళ్ళిపోయాడు. ప్రియదర్శిని 75,000లో 5,000 ఆలోచనల్ని పక్కన పెడతా ఉంటుంది. ఇంటింటి దీపం వెళ్ళాలి వెలుగు ఇట్లా మొదలెడతా ఉంది అమ్మాయి. కానీ ఇప్పుడు చెప్పింది నాకు, నెక్స్ట్ టైం నేను మళ్ళా మేడం కనుక నన్ను పిలిస్తే ఇక్కడికి వస్తే మీరు ప్రియదర్శిని బికమ్ ఏ టాప్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ అని చెప్తా. ఈజ్ ఇట్ ట్రూ? ఓకే చిల్డ్రన్ మీకు తెలుసా ఐన్స్టీన్ అనేటువంటి వారిని మేము అడ్మిషన్ ఇవ్వలేము, సుప్రజ రాణి మేడం గారు లాంటి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న బతికినాడేట. మా వాడిని స్కూల్లో వచ్చి వేస్ట్ కాడండి, ఎందుకు పని చేయనండి ఈ స్కూల్లో ఎందుకని చెప్పి గెంటేశారు. కానీ ఈరోజు ఐన్స్టీన్ బ్రెయిన్ కి కాపాడితే దాన్ని రక్షించడానికి కొన్ని వేల కోట్లు అవసరమవుతున్నాయట ప్రభుత్వానికి. తెలుసా? ఎవరు పట్టుకుపోయి ఆ బ్రెయిన్ పట్టుకుపోయి చూసేద్దాం. మీకు ఇంకొక చాలా విషయాలు చెప్తా. న్యూటన్ తెలుసా అందరికి? ఎంతమందికి తెలుసు? చేద్దాం. నలుగురికి న్యూటన్ తెలీదా? పొద్దున్నే పాలు పోస్తారు కదరా, మీకు పొద్దున్నే పాలు పోస్తారు కదా, వాళ్ళ అబ్బాయి పేరే న్యూటన్. అడుగు అంకుల్ మీ అబ్బాయి పేరేంటండి? ఓకే, ఈ న్యూటన్ అన్నవాడు చాలా విషయాలు. ఈ రోజు మనం మేడం నా కోసం ఒక కారు పంపించారు, హెరియర్ కార్. ఆ కారులో ఇక్కడికి వచ్చాను, కారులో ప్రయాణం చేశాను. ఆ కారు కొనుక్కోవడానికి అవసరమైనటువంటి మెకానికల్ ఫార్ములాస్ అన్ని కూడా న్యూటన్ ఆలోచనలు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి న్యూటన్ ఆలోచనలు అంటే, యాపిల్ అనే చెట్టు కింద కూర్చుని యాపిల్ పండు వచ్చి కింద పడింది. వాడు ఆశ్చర్యపోయాడు న్యూటన్, ఎందుకు యాపిల్ కింద పడింది అని ఆలోచించాడు. ఇందులో గొప్ప వింత ఉంది. యాపిల్ కింద పడడంలో అయినా వింత ఉందా? ఈజ్ ఎనీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ టు బి హ్యాడ్ హియర్? కానీ మీకు తెలియదు ఏంటంటే, చెట్టు ఇలా ఉంటదా ఇలా ఉంటదరా? ఇలా ఉంటదా ఇలా ఉంటదా? మీరంటే అందరూ పొరపాటు పడతారు. భూమి ఎలా ఉంది? గుండ్రంగా ఉంది. అంటే నువ్వు కూర్చున్న ప్లేసు భూమి మీద ఎక్కడో ఒక చోట ప్లేస్, అవునా? అది భూమి ఎక్కడ ఉన్న చోట ఉండొచ్చు, నువ్వు ఇలా పక్కనున్న చోట అయినా ఉండొచ్చా లేదా? అంటే భూమి ఎలా ఉంది? రౌండ్ గా ఉందా లేదా? రౌండ్ గా ఉందా లేదా చెప్పాలి. ఒకసారి ఒక్కసారి ఇందాక ఇచ్చినటువంటి బెలూన్ ఒకటి పెట్టేద్దాం, మళ్ళా పెట్టేద్దాం. లాగండి చెప్తాను. ఓకే, నేను పడగ ఈసారి తర్వాత చెప్తా. ఇది బెలూన్ కదా, ఇది బెలూన్ కదా. అంటే నువ్వు ఎక్కడన్నా ఉండొచ్చు. నీ ఆదిత్య జగన్నాయకపూర్ ఎక్కడన్నా ఇది భూమి అనుకో. ఆర్ యూ ఫీల్ దిస్ ఇస్ యార్? ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నీ యొక్క ఆదిత్య జగన్నాయకపూర్ ఉందనుకుందాం. ఎక్కడుంది ఆదిత్య జగన్నాయకపూర్? గుడ్ బాయ్. ఎక్కడుంది ఆదిత్య జగన్నాయకపూర్? ఎక్కడుంది? యాపిల్ చెట్టు ఎక్కడుంది? ఇక్కడుంది. యాపిల్ చెట్టు ఎక్కడుంది? భూమికి హారిజంటల్ గా ఉంది. మరి మీరేంట్రా స్ట్రైట్ గా ఉందని చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హారిజంటల్ గా ఉన్నటువంటి నీకు నీ పక్క వాటితో పోల్చుకోకపోవడం వల్ల నీకు తెలియట్లేదు, కానీ నువ్వు పక్కన ఉన్నావు, భూమికి ఇటు సైడ్ ఉన్నావు. సో ఇక్కడ చెట్టు ఉంది, ఈ చెట్టు మీద ఉండేటువంటి యాపిల్ పడితే ఇలా పడాలా ఇలా పడాలా? ఇలా కదా పడాలి కదా, అంతే కదా నువ్వు చెప్పింది. చెట్టు ఇలా
వెర్టికల్ గా ఉంది ఇక్కడ చెట్టు, నీకు తెలియట్లేదు అంతే. చెట్టు ఇలా లేదు, చెట్టు ఇలా లేదు, ఇలా ఉంది. మనం అర్థమైందంటారు కదా. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాపిల్ ప్లక్ అవుతే ఎక్కడ పడాలి? ఇలా కింద పడాలి. కానీ ఎక్కడికి వచ్చి పడుతుంది? ఎర్త్ మీద పడుతుంది. ఇది ఆలోచించాడు న్యూటన్. ఇది క్యూరియాసిటీ అంటారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఒక క్యూరియాసిటీ మీకుంటే క్రియేట్ సైంటిస్ట్, ఒక సైంటిస్ట్ గా మారచ్చు. క్యూరియాసిటీ క్రియేట్ ఛాంపియన్స్. మీరు ఎప్పుడు కూడా ఆలోచించాలి. మనం డ్రీమ్స్ లైక్ ఏ చైల్డ్, కలలు పిల్లాళ్ళ కనాలట. థింక్ లైక్ ఏ సైంటిస్ట్, ఆలోచన ఒక సైంటిస్ట్ లా ఆలోచించాలట. వర్క్ లైక్ ఏ వారియర్. అసలు యాక్చువల్గా పెన్ తెచ్చుకోమని చెప్పమన్నా శాస్త్రి గారు. ఇట్ ఇస్ ఇంపార్టెంట్ కొటేషన్స్. డ్రీమ్ చెప్పండి, డ్రీమ్ లైక్ ఏ డ్రీమ్ వారియర్, వారియర్ డ్రీమ్ చేయదు. డ్రీమ్ లైక్ ఏ చైల్డ్, థింక్ లైక్ ఏ సైంటిస్ట్, వర్క్ లైక్ ఏ వారియర్, and shine like a Aditya student. Shine like a star. Star la మెరాలంట. చైల్డ్ లా ఆలోచించాలి శాస్త్రవేత్తల, చైల్డ్ లా కలలు కనాలి శాస్త్రవేత్తల ఆలోచించాలి, వారియర్ లా పని చేయాలి, నక్షత్రంలా మెరాలి. ఈ రోజు నీలో ఉన్న టాలెంటే రేపటి ఇండియాని డిజైన్ చేస్తుంది. సో మీకు ఏం అలవాటు అవ్వాలి అంటే కీప్ లెర్నింగ్, నేర్చుకోవడం అలవాటు అవ్వాలి. కీప్ క్వశ్చనింగ్, ప్రశ్నించడం అలవాటు అవ్వాలి. కీప్ ఇమాజినింగ్, నువ్వు ప్రతిదాన్ని ఊహించగలగాలి. ఓకే, నువ్వు పుట్టావు అంటే యు ఆర్ బోర్న్ టు డూ సంథింగ్ అమేజింగ్ ఇన్ లైఫ్. భగవంతుడు నిన్ను పుట్టించాడంటే నువ్వు ఏదో గొప్ప కార్యాన్ని చేయడానికి పుట్టావు అని గుర్తుపెట్టుకో. తను చెప్పింది ఇందాక ప్రియదర్శిని, ఐ బికమ్ లైక్ ఏ డాక్టర్. సమ్ ఆఫ్ ది పీపుల్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటారు, ఇంజనీర్స్ అవ్వాలనుకుంటారు, సైంటిస్ట్ అవ్వాలనుకుంటారు. సో స్టార్ట్ టుడే, స్టార్ట్ స్మాల్, స్టే స్ట్రాంగ్ అండ్ రిమెంబర్, మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి కూడా తప్పు చేయనంత కాలం ఎవరి దగ్గర అయినా సరే తలదించుకోవాల్సిన పని లేదు. అక్కడ మేడం ఉన్నా సరే నీలో తప్పు లేనంత వరకు, తప్పు ఉంటే బయట వాచ్మెన్ దగ్గర కూడా నువ్వు తలదించుకుని బతకాలి. జీవితంలో గుర్తుపెట్టు. సో తల దించుకుని బ్రతుకుతావా, తల ఎత్తుకుని బతుకుతారా? గట్టిగా చెప్పండి. తల ఎత్తుకుని బతకాలంటే ఏం చేయాలి? ఈ రోజు నా దగ్గర ఒక మొబైల్ ఉంది, మేడం దగ్గర ఐఫోన్ ఉంది. మేడం ఐఫోన్ కాస్ట్ 1,40,000, నా దగ్గర ఉండే మొబైల్ కాస్ట్ 75,000. మా సోషల్ మీడియా ప్రేమ్ కుమార్ చేస్తున్నటువంటి మొబైల్ కాస్ట్ 40,000. ఏంది తేడా గమనించండి. రాత్రి కూర్చొని ఆలోచించండి, ఏంది ఇది? ఎంత చిన్న మొబైలే కదా. మన ఇంట్లో టీవీ ఏమో 25,000 కొంటాం, దాది అరిగిపోయేదాకా రిపేరర్ దగ్గరికి వెళ్ళి బాగు చేయించాలని చూద్దాం తప్ప 50,000 మాత్రం సెల్ ఫోన్ 2 ఏళ్ళకి ఒకసారి కొంటాం. టీవీ ఏం పాపం చేసింది, సెల్ ఫోన్ ఏం పుణ్యం చేసిందో కదా. అయితే ఏంది తేడా? ప్రేమ్ కుమార్ అని అడిగాను నేను. సరే దీంట్లో ర్యామ్ ఎక్కువండి, మెమరీ ఎక్కువండి అన్న. ఎంత మెమరీ ఉంటుంది ఇందులో అని అడిగాను. ఇది 500 GB మెమరీ అండి అన్న. కానీ మీకు ఓహో అవునా? సో మెమరీ పెరిగే కొద్దీ, ర్యామ్ పెరిగే కొద్దీ మొబైల్ కాస్ట్ ఏమైపోతా ఉంది, ఇంక్రీజ్ అయిపోతా. కానీ నీకు తెలుసా, అంటే నువ్వు మెమరీని, వస్తువుల్ని దాచుకునే కెపాసిటీ పెరిగే కొద్దీ ఈ మొబైల్ కాస్ట్ పెరిగిపోతుంది. మొబైల్ వాల్యూ ఏమవుతుంది?
ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కానీ నీకు తెలుసా, ఒక సూపర్ కంప్యూటర్ ఏంటంటామంటే 1200 GB కెపాసిటీని హోల్డ్ చేయగలిగినటువంటి దాన్ని సూపర్ కంప్యూటర్ అంటారు. సో నా దగ్గర ఉన్నది ఒక 500 GB మాత్రమే. 500 GB ఉండే నా మొబైల్ ఇది ఉంది. మేడం దగ్గర 1000 GB మెమరీని యాక్సెస్ చేయగలిగింది. కానీ ఒక సూపర్ కంప్యూటర్ ఎంత చూస్తుంది? ప్రియదర్శిని 1200 చూస్తుంది. అవునా కదా? హిమేష్ చంద్ర ఉన్నాడా? 8th క్లాస్. హిమేష్ చంద్ర అర్థమైందా? ఒక సూపర్ కంప్యూటర్ 1200 GB చేస్తుంది. నీకు తెలుసా, ఒక మనిషి యొక్క బ్రెయిన్ 5000 సూపర్ కంప్యూటర్ ఎంత మెమరీ అయితే స్టోర్ చేసుకోగలదో, నీ బ్రెయిన్ కూడా అన్ని విషయాలు స్టోర్ చేసుకోగలదు. అర్థమైందా లేదా? ఒక సూపర్ కంప్యూటర్ ఎంత మెమరీ షేర్ చేసుకుంటుంది? 1200. 1000 అయితే 1200 lakhs కదా. అటువంటిది 5000 సూపర్ కంప్యూటర్లకి ఎంత మెమరీ స్టోర్ చేసుకుంటుందో మీ బ్రెయిన్ అంత స్టోర్ చేసుకుంటుంది. సో హిమేష్ చంద్ర ఆ విధంగా ఆలోచించాడు. జగదీష్ అయితే హిమేష్ చంద్ర కన్నా తక్కువ ఆలోచించాడు అన్నమాట. తెలుసా లేదా? ఇంకొక కొత్త పేరు ఉంది ఇక్కడ, తోరన్ రాజ్. యాక్చువల్గా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. ఎక్కడైనా సరే ఫస్ట్ చూడండి, ఆఖరి మీ ప్రిన్సిపల్ గారు కూడా ఉమెనే. ఇందాక ఆరియేటర్స్ కూడా గోలే. కానీ మా మగవాళ్ళకి గర్వంగా నిలిచారు వీళ్ళంతా కూడా. హిమేష్ చంద్ర, జగదీష్, తోరన్ రాజ్. మన అబ్బాయి అయినా వాళ్ళకి కొట్టండి క్లాప్స్. తోరన్ రాజ్ ఒక చిన్న పిల్లాడు. అంటే ఇందాక మనకి చాచా నెహ్రూ వచ్చారు కదా, బుల్లోడు భలే మాట్లాడాడు వాడు. అంటే వాడి మైండ్ ఎలా సెట్ చేస్తున్నాడంటే, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయని చెప్పుంటారు అందరూ కూడా. అందుకని తక్కువ పని చేస్తూ ఎక్కువ తిరుగుతా ఉన్నాడు. అది బాగుంది. ఒక చిన్న పిల్లాడు ఒక రోజులో ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు? ఎనిబడి ఒక చిన్న పిల్లాడు ఒక రోజులో ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు? మీ అమ్మమ్మని అడుగుతారా? మీరు నాన్నమ్మని అడుగుతారా? కానీ క్లాస్లో టీచర్ని మాత్రం అడగదు. ఒక చిన్న పిల్లాడు ఎన్ని క్వశ్చన్స్ ఒక రోజులో అడగచ్చు? తోరన్ రాజ్ కొత్త క్వశ్చన్ ఒకే రకాలు కాదు. గుర్తుపెట్టుకోండి పిల్లలారా, ఒక పిల్లాడు రోజుకి 300 క్వశ్చన్స్ అడగగలట. కొత్త అంశాలు, అంటే 300 కొత్త అంశాల మీద ప్రశ్నలు వదలగలట. అంటే ఎవరా పిల్లాడు? నువ్వే. మనం 300 క్వశ్చన్స్ అడిగితే నువ్వేమడుగుతున్నావు తెలుసా? ఎరా రీల్ బాగా చేశారు, సేమ్ పాట చికిరి అందరూ అదే చేసేస్తున్నారు. ఇవి కదా మనం అడిగే క్వశ్చన్స్. అవునా కదా? ఇప్పుడు ఇందులో తోరన్ రాజ్ అంటే వాడిని ఎందుకు అడుగుతున్నానంటే, నీకు హిమేష్ చంద్రాల అమ్మాలం లేదా? తోరన్ రాజు హిమేష్ చంద్రాల అమ్మాలం లేదా? ఉందా లేదా? జగదీష్ లాగా నవ్వాలా లేదా? ఎప్పుడు హిమేష్ చంద్ర అయినా ఫస్ట్. ఎప్పుడు వచ్చావు తోరన్ రాజ్? నువ్వు కూడా హిమేష్ చంద్ర కన్నా బాగా ఆలోచించగలవు. హిమేష్ చంద్రాన్ని కూడా ఓడించగలవు. అందువల్ల డ్రీమ్ బిగ్, స్టార్ట్ టుడే. ఓకే? ఒక చిన్న గుండె ఎంత ఉంటుందిరా? ఎంత ఉంటుందా? నీ గుండె ఇంత ఉంటుంది, నా గుండె ఇంత ఉంటుంది కదా.
ఆ ఒక్క చిన్న గుండె రోజుకి 1,00,000 టైంలు కొట్టుకుంటుంది. అవునా కదా? చిన్న గుండె అంత పని చేస్తా ఉంటే ఇంత సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ దగ్గర మీరు చదువుకుంటూ ఎంత సక్సెస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టీచర్స్ మీ దగ్గర పెట్టుకుని నువ్వెంత చదవాలి, ఎంత పని చేయాలి? ట్రై, ఫెయిల్ అవుతావు, ఫెయిలింగ్ నుంచి నేర్చుకో, లర్న్, ట్రై అగైన్. ఓకే తోరన్ రాజ్, ఓకేనా? ఓకే సిట్ డౌన్. సైన్స్ ఈజ్ ఎవ్రీవేర్ గుర్తుపెట్టుకోండి. మన కన్ను ఉందా? కన్ను అందరికీ ఉంటుంది కదా. ఎన్ని కలర్స్ ని మన కన్ను ఐడెంటిఫై చేయగలదో తెలుసా మీకు? ఏదో చెప్పండి, ఏదైనా చెప్పచ్చు. ఆల్ కలర్స్. ఇది చాలా తెలివైన మేడం, వీడికి కూడా ప్రైజ్ ఇవ్వండి మేడం. ఆల్ కలర్స్ అట. ఒక్కసారి నుంచో. జగదీష్ కి గణేష్ క్లాస్ కొట్టండి. దిస్ ఇస్ ఇంటెలెక్చువల్ కొంచెం. మేడం, one more request, if I have a chance to give one more prize to Ganesh also. Thank you ma'am. కూర్చోండి. కానీ తెలుసా మీకు? తెలుసా లేదా? ఏం చెప్పలేదుగా. మన కన్ను 10,000 కలర్స్, డిఫరెంట్ కలర్స్ ఐడెంటిఫై చేయగలదు. 10,000 రకాల రంగులను మన కన్ను ఐడెంటిఫై చేయగలదు. 10,000. ఎప్పుడన్నా ఊహించారా? సో గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న కన్ను ఎంత ఉంటుంది ప్రియదర్శిని? ఎంత ఉంటుంది కన్ను? ఎంత ఉంటుంది? అంత ప్రియదర్శిని అంటుంది. ఎప్పుడు నన్నేనా అండి, రిషిత్ ఏం చేశాడు 7th క్లాస్ లో, వాడిని అడగాలి కదా అంటుంది. ఎక్కడున్నాడు రిషిత్ కదా. కన్ను ఎంత ఉంటుంది రిషిత్? ఎంత ఉంటుంది? ఇంత కన్ను 10,000 కలర్స్ చూస్తుంటే మళ్ళా సేమ్. మేడం అడ్మినిస్ట్రేషన్ లో నువ్వు ఎంతలా చదవాలి? అయ్యమ్మో ఎందుకు మిస్ అయ్యింది? మిస్ అవుతా? నెక్స్ట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి హిమబిందు, వేరే హిమబిందు, నీకు వర్షం తెలుసా? హిమబిందు, మానవుని బ్రెయిన్ లో న్యూరాన్స్ ఉంటాయి, తెలుసా నీకు? తెలుసా లేదా? తెలీదా? నీకు తెలుసు, కానీ నువ్వు తెలీదు అనుకుంటావు అంతే. ఓ పని చేద్దాం, శ్రీ వల్లీ దేవసేన అడుగుదామా? దేవసేన మాట ఎక్కడో విన్నాం, కానీ ఆ దేవసేన వల్లీ దేవసేన మన బ్రెయిన్ లో న్యూరాన్స్ ఉంటాయి, తెలుసా నీకు? హిమబిందు దగ్గర ఏంటి అంటే తెలుసా లేదు అంటే తెలీదు అనేసి. దేవసేనకు తెలుసో లేదో తెలియదు, కానీ తెలుసు అని మాత్రం అంది. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్. మన ఆల్డోన్స్ అన్ని మనల్ని ర్యాంకర్స్ గా క్రియేట్ చేస్తాయి. సో హిమబిందు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏం చేస్తుంది? వెల్కమ్ ఆన్ టు ద డయాస్ విత్ క్లాప్స్. సార్, అమ్మాయికి మైక్ ఇవ్వండి. హిమబిందు, మళ్ళా మేడం నన్ను పిలవచ్చు, పిలకపోవచ్చు. ఒకవేళ పిలిచారే అనుకో, ఇట్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ, బికాస్ ఐ వాంట్ టు మీట్ హిమబిందు. ఏమవుతావు? డాక్టర్ అవుతావు, కానీ ఈ స్కూల్కి ఏమవుతావు? వెరీ గుడ్, గివ్ ఎ బిగ్ క్లాప్.
గుర్తుపెట్టుకోండి, 5 మన మైండ్ లో ఎన్ని న్యూరాన్స్ ఉంటాయి అని నేను అడిగినప్పుడు మీరు చెప్పాల్సినటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే 5000 మిలియన్స్ న్యూరాన్స్ మన బ్రెయిన్ లో ఉంటాయి. తెలుసా హిమబిందు? ఇప్పుడు నా లైన్ లోకి వచ్చింది. సో దేవసేన, నీకు ఇప్పుడు పోటీ మొదలైంది, ఊపిరి పీల్చుకో. ఓకే, మరి ఏంటి గొప్ప? 500 మిలియన్స్ న్యూరాన్స్ ఉంటే ఏంటి గొప్ప అంటే విశ్వంలో అన్ని నక్షత్రాలు కూడా లేవు. తెలుసా మీకు? నీ బ్రెయినే ఒక యూనివర్స్. 500 మిలియన్స్ స్టార్స్ లేవు, కానీ 500 మిలియన్స్ న్యూరాన్స్ దేవసేనలో ఉన్నాయా లేదా? అంటే మరి ఇట్స్ బికమ్ లైక్ ఏ దేవసేన ఇన్ ఫ్యూచర్ ఆల్సో. దట్స్ వై ఇట్ మే కాలింగ్ ద మెటనస్ హార్ట్. ఏదో అబద్ధం చెప్తున్నాను. ఓకే, దీని బ్రెయిన్ లో 500 మిలియన్స్ న్యూరాన్స్ ఉన్నాయి. ఈ 500 మిలియన్స్ న్యూరాన్స్ దేనికోసం ప్రయత్నం చేస్తున్నాయంటే హిమబిందుని బికమ్ లైక్ ఏ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద స్కూల్. కానీ ఎక్కడో కొన్ని న్యూరాన్స్ ని యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ దృష్టిలో, సెల్ ఫోన్ మాయలో తెలియనటువంటి పిచ్చిగా ఉండేటువంటి ఆలోచన వెళ్ళిపోతుంది. కానీ నాకు మాట ఇచ్చింది హిమబిందు, నెక్స్ట్ టైం ఇట్ బికమ్ లైక్ ఏ టాపర్. వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. నాకు ఇచ్చిన సమయం కూడా తక్కువే కాబట్టి చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తాను. లాస్ట్ లో మాత్రం మీ అందరి చేత ఒక మ్యాజిక్ చేసి కూర్చుంటాను. ఓకేనా? ఆర్ యు లైక్ ఏ మ్యాజిక్? ఆర్ యు లైక్ ఏ మ్యాజిక్? పుట్టగొడుగు తెలుసా మీకు? అది ఒక క్రిమి. తెలుసా మీకు? ఒక చిన్న పురుగు. ఆ పురుగే ఎలా మారింది? సీతాకోక చిలకలా మారింది. మారిందా లేదా? ఒక క్రిమే సీతాకోక చిలకలా మారితే మీరెట్టా మారాలి? మీరు క్రిమిలు కాదు కదా. యు ఆర్ ఏ బ్రైట్ లైక్ ఏ షైనింగ్ స్టార్. అవునా కదా? అవునా కాదా? సో మీరెలా మారాలి? టాపర్ అవ్వాలి. సార్ వీడు అంటున్నాడు నన్ను, టాపర్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటారు. సో హౌ షుడ్ ఐ మేక్ ఇట్ ఏ టాపర్ అంటారు. నేను ఒకసారి ఒక స్కూల్ కి, ఒక బ్యూరోక్రాట్ యొక్క చిల్డ్రన్ కి ఇది ఇలాగా మేడం పిలిచినట్టుగానే నేను ఒక క్లాస్కి వెళ్ళాను. సో నువ్వు నాకు స్పీచ్ అంటే నువ్వు టాపర్ అయిపోతావు అన్నా. సార్ ఐఎమ్ ఆల్సో ఏ టాపర్, వై షుడ్ టేక్ యువర్ లెసన్. అమ్మాయి నాకు ఏం చెప్పిందంటే, ఐఏఎస్ గారు అమ్మాయి అన్నాడు, నేను మా క్లాస్లోనే టాపర్, నీ తొక్కలో నీ లెసన్ నీ టాపర్ అవడం ఏంటి అని అడిగింది. అడిగిందా లేదా? అడిగిందా లేదా? కానీ టాపర్ అంటే ఏంటో తెలుసా? టాపర్ అంటే ఏంటో తెలుసా? యూ కెన్ ఆల్వేస్ టాపర్. నువ్వు కాకినాడలో ఏ బ్రాంచ్ అన్నా చూసుకో, వాళ్ళు 10th క్లాసులో 50 మంది పిల్లలు ఉంటే 50 మంది తర్వాత వాళ్ళ ర్యాంక్ 51వ ర్యాంక్ గా వెళ్ళినప్పుడే నువ్వు టాపర్. అవునా కదా? సో బాల శివకార్తిక్ ఆశిని జయనిషా, శ్రీయాన్స్ రాజ్. ఓ వన్స్ అగైన్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ బై. సో నాకు ఆలోచన ఏముండదు, జెండర్ ఈక్వాలిటీ నేను కూడా నమ్ముతాను. కానీ సో వాల్యూ యువర్ బుక్స్, వాల్యూ యువర్ టీచర్స్, వాల్యూ యువర్ టీమ్. ఇప్పుడు నువ్వు కష్టపడు, రేపు వేల ఆలోచనలకి నాంది పలు. ఫ్యూచర్ నీది, నిర్ణయం నీది.
రాజులా పెరుగుతావో బానిసలా పెరుగుతావో నీ ఇష్టం. టుడే ప్రోగ్రామ్ నాట్ జస్ట్ అబౌట్ చిల్డ్రన్స్ డే, ఇట్స్ అబౌట్ చిల్డ్రన్ ఫ్యూచర్ క్రియేటెడ్ బై సుప్రధారాణి మేడం. గివ్ ఎ బిగ్ క్లాప్స్. మీరు ఈ దేశం యొక్క రేపటి వెలుగవ్వాలి, ప్రపంచం యొక్క లైట్ అవ్వాలి. పెద్దగా ఆలోచించండి, స్మార్ట్ గా ఆలోచించండి, కష్టపడి పనిచేయండి, దయతో ఉండండి, ప్రతి విషయంపై క్యూరియాసిటీగా ఉండండి, చేసిన దానిని గుర్తించండి. యు ఆర్ నాట్ ఏ జస్ట్ స్టూడెంట్, యు ఆర్ ఫ్యూచర్ ఆఫ్ డాక్టర్స్, ఇంజనీర్స్, టీచర్, సైంటిస్ట్, leader, and also one of the student attended Suprada Rani Madam in the Aditya Institute. So keep shining, keep smiling, keep dreaming. Once again, I wish you happy Children Day. Thank you, Varada. Thank you, sir, for your wonderful and motivational words. With less than inspiration of